శ్రీమాత్రే నమ. ఈరోజు 35వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 34వ శ్లోకాన్ని చెప్పుకుందాం. ఆచార్య పితరః పుత్రాః తథైవ చ పితామహః మాతులాశ్వశురః పౌత్రాః శ్యాలాः సంబంధినస్తథా. 35వ శ్లోకం. ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిన్ను మహీకృతే. ఏతాన్న అంటే వీరిని, హంతుమిచ్ఛామి చంపుటకు నాకు ఇష్టం లేదు, వీరిని చంపుటకు నాకు ఇష్టం లేదు. ఎవరిని? గురువులు, తండ్రులు, కుమారులు, ఇంకా తాతలు, మనవలు, వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళని చంపుటకు నాకు ఇష్టం లేదు. ఘ్నతోపి వారు నన్ను చంపినా కూడా. మధుసూదన శ్రీకృష్ణ, కృష్ణునికి మధుసూదన అని ఇంకొక పేరు, ఎందుకంటే మధు అనే రాక్షసుని సంహరించడం వల్ల మధుసూదన అనే పేరు వచ్చింది. అపి త్రైలోక్య రాజ్యస్య, అపి అంటే అయినప్పటికీ, త్రైలోక్య రాజ్యస్య 3 లోకాల రాజ్యం, హేతో కిన్ను మహీకృతే కొరకు, హేతో అంటే కొరకు, కిన్ను ఏం చేయాలి, మహీకృతే భూమిపై సామ్రాజ్యం కోసం. అంటే వీరందరూ తమ ప్రాణాలను, ధనాన్ని పణంగా పెట్టి మరీ ఇక్కడ చేరి ఉన్నారు. ఓ మధుసూదన, నా మీద వారు దాడి చేసినను నేను వారిని చంపను. వారిని చంపినను ఈ భూమండలమే కాదు, ముల్లోకాలపై ఆధిపత్యం సాధించినా సరే ఏం తృప్తి ఉంటుంది మనకి? ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణునితో సొంత వాళ్ళని చంపుకొని రాజ్యాన్ని తీసుకున్న ముల్లోకాలకు నాకు ఆధిపత్యం వచ్చినా ఏం ప్రయోజనం ఉంటుంది అనేసి అడుగుతున్నారు. 35వ శ్లోకము ఇంకొకసారి చెప్పుకుందాం. ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిన్ను మహీకృతే. 36వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.